సింహాచలం అప్పన్న ఆలయంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో ఇద్దరు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారు. హుండీలో 50,500 దొంగలించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి టీడీపీ నేత సోదరుడు కావడంతో తొలగించేందుకు అధికారులు వెనుకంజ వేశారు. పర్మనెంట్ ఉద్యోగిని ఈవో సస్పెండ్ చేశారు. ఈరోజు సింహాచలం దేవస్థానంలో హుండీయల్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ సందర్భంగా 12-15 నిమిషాల సమయంలో ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ, అలాగే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్. అంటే ఈ రమణ అన్న ఆయన ఒక కాగితాలు వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలు సురేష్కి ఇవ్వడం. సురేష్ ఏమో అక్కడ హుండీ ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కీసు సెట్ దేవస్థానం వారి దగ్గర ఉంటుంది, ఒక సెట్ ఏమో ఏసీ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఆ ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది. అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో 111,500 నోట్లు అందులో ఉండడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి.